ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా డ్రెస్ కటింగ్ అయిపోయింది కదండి. స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకున్నాము. ముందుగా హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్నామండి. చూసారు కదా, ఇవే హ్యాండ్స్ తీసుకున్నాను. హ్యాండ్స్కి లైట్గా కర్వ్ తీసుకోండి. హ్యాండ్స్ మిడిల్కి ఒక టక్స్ ఇచ్చాను కదా, అక్కడ నుంచి ఆమ్రౌట్ టక్స్ వరకు చిన్న కర్వ్, అలా చిన్న పీస్ కింద కర్వ్ తీసుకోండి. ఒక్క సైడే రండి, హ్యాండ్ మిడిల్ టక్స్ నుంచి సంక టక్స్ వరకు. సో దీన్ని మనము మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి స్టిచ్ చేసుకున్నాము. మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉంచుకోండి. లైనింగ్ మనం ఏదైతే కర్వ్ తీసామో అది పై వైపుకు ఉండేలాగా స్టిచ్ చేస్తున్నానండి. ఫస్ట్ చూసారు కదా, ఫస్ట్ క్లాత్ ఇది పైపింగ్ థ్రెడ్ అండి. మనకి ఈజీగా దొరుకుతుంది ఆన్లైన్లో, షాపుల్లో, అన్నిటిలో కూడా. ఇలా క్రాస్ తీసింది పై వైపుకు ఉండేలాగా ఇలా పైపింగ్ లేస్ పెట్టి, లేస్ ఎక్కడైతే ఉందో దాని ఎమ్మటికే కుట్టేసుకోండి. దాని ఎమ్మటికే ఇలా కింద వరకు కుట్టేసుకోండి. చూపించిన విధంగా కుట్టేసేసుకోండి. ఈ క్రాస్ ఏదైతే తీసానో నేను అది పై వైపుకి పెట్టాను కదండి. ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టాలి, కింద వైపుకి పెట్టాలండి. సో ఇది మెయిన్లీ గుర్తు పెట్టుకోండి, లేకపోతే హ్యాండ్స్ రాంగ్ సైడ్ వచ్చేస్తాయి. సో సేమ్ వేలో కింద సైడ్కి క్రాస్ వచ్చేలాగా పెట్టుకోండి. ఇప్పుడు ఈ పైపింగ్ థ్రెడ్ ఏదైతే ఉందో అది పెట్టేశాను నేను. దీనికి ఎమ్మిటే కుట్టు వచ్చేలాగా ఇలా స్టిచ్ చేసుకుందాం అంతా కూడా. చూసారు కదా, ఇవి ఆన్లైన్లో ఈ లైనింగ్ షాపుల్లో అంటే మిషన్ మెటీరియల్స్ దగ్గర దొరుకుతాయండి పైపింగ్ థ్రెడ్స్. వీటి వల్ల ఏంటంటే పైపింగ్ అనేది నీట్గా వస్తుందండి, మనం హ్యాండ్స్తో వేసేదానికంటే కూడా క్లాత్తో. దీనివల్ల నీట్గా ఉంటుంది కొంచెం. చూసారు కదా, ఇలా పైన కుట్టేసుకోండి. వైపున కుట్టుకోవాలి. సో నీట్గా వస్తుందండి దీన్ని యూజ్ చేయటం వల్ల పైపింగ్ అనేది. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. నీట్గా చుట్టూతో కుట్టేసుకోవటమేనండి. ఇలా కుట్టేసుకొని వేస్టేజ్ అంతా కూడా కట్ చేసుకోండి నీట్గా. వేస్టేజ్ అంతా కూడా ఇలా కట్ చేసుకోవద్దండి. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకోండి. 2 హ్యాండ్స్ కూడా ఇలా స్టిచ్ చేసుకోండి. ఇలా 5 వైపున కుట్టేసుకుందాం. దీనికి కూడాను చూపించిన విధంగా నీట్గా కుట్టేసుకోండి. చూసారు కదా పైపింగ్ ఎంత నీట్గా వస్తుందో. ఇవి ఆన్లైన్లో ఈజీగా దొరుకుతాయండి. ఆన్లైన్లో కాకుండా కూడా లేస్లు అవి దొరికే చోట ఈజీగా దొరుకుతుంది. మిషన్ మెటీరియల్స్ ఉండే దగ్గర, మ్యాచింగ్ సెంటర్లో, అన్ని చోట్ల ఉంటుంది. పైపింగ్ లేస్ అంటే ఈజీగా దొరుకుతుంది. సో ఇలా వేస్ట్ అంతా కట్ చేసుకుందాము. ఇదంతా కూడా కట్ చేసేసుకుందామండి చూపించిన విధంగా. సో హ్యాండ్స్ ఈజ్ కంప్లీట్ అండి. చూసారు కదా ఎంత నీట్గా ఉందో పైపింగ్. సో ఇప్పుడు ఫ్రంట్ ఏదైతే ఉందో 2 పీసెస్ ఉంటాయి కదా ఫ్రంట్. సో ఇది 1 పీస్ ముందు జాయింట్ చేసుకున్నాము, నెక్ ఉన్న సైడ్. దీనికి కూడా ఇలాగే ఈ లేస్ని యాడ్ చేసుకుంటూ రైట్ సైడ్ మెయిన్ క్లాత్, దాని మీద లైనింగ్ ప్లేస్ చేసుకొని పైపింగ్ వేసేసుకుందాము. లోపల వైపుకి అది పైపింగ్ ఉండాలండి. మనం కుట్టే దగ్గర క్లాత్ ఎడ్జ్ ఉండాలి. చూసారు కదా, ఇలా నీట్గా కుట్టేసుకోండి. నేను రౌండ్ నెక్కే తీసుకున్నానండి, మోడల్స్ ఏం పెట్టట్లేదా. ఇది కాటన్ క్లాత్ అండి.
ఇది నేను మీషోలో తీసుకున్నాను. 5 మీటర్స్ 300 పడింది నాకు కాస్ట్. సో క్లాత్ ఎలా వస్తుందో 5 మీటర్స్ 300 కదా అనుకున్నాను. బట్ పర్లేదండి, బాగానే ఉంది క్లాత్. ఈ సమ్మర్కి కాటన్ లాగా బాగానే యూజ్ అవుతుంది. లైనింగ్ వేసుకోకపోయినా కూడా బాగానే ఉంటుంది. నాకు తెలిసి కొంచెం థిక్గానే ఉంది క్లాత్, మరి తిన్నగా ఏం లేదు. సో లైనింగ్ లేకున్నా కూడా పర్లేదు మ్యాక్సిమం అలవాటు ఉన్న వాళ్ళకి. బట్ నాకు లైనింగ్స్ అలవాటు అండి. సో అందుకని కొంచెం లైనింగ్ యాడ్ చేసాను, కాటనే కదా అని. అందులో వైట్ కదా, కొంచెం లైనింగ్ ఉంటేనే బాగుంటుంది డ్రెస్ చూసేదానికని యాడ్ చేసుకున్నాను నేను. ఇలా నీట్గా పై వైపున కుట్టేసుకోండి నెక్కి. ఇప్పుడు చుట్టూతా కూడా షోల్డర్స్ అన్నీ జాయిన్ చేసేసుకున్నాము. ఇలా ఆమ్ రౌండ్ అన్నీ జాయింట్ చేసేసుకున్నామండి. ఈ ఫ్రంట్కి 2 పార్ట్స్ వచ్చాయి కదా, ఇవి 1 పార్టే కదా, అటు సైడ్ ఇటు సైడ్ మళ్ళీ జాయింట్స్ ఉంటాయండి. ఇది ప్రిన్సెస్ కటింగ్ మాత్రమే ఇలా 2 పీసెస్ వస్తాయండి ఫ్రంట్కి. నార్మల్ కటింగ్కి 1 పీసే ఉంటుంది. బ్యాక్ ఎలాగైతే తీసుకున్నామో ఫ్రంట్ కూడా అలాగే ఉంటుంది. నా డ్రెస్సెస్ అన్నీ కూడా నేను ప్రిన్సెస్ కటింగ్ తీసుకుంటానండి. దానివల్ల ఏంటంటే ఫ్రంట్ బాగా నీట్గా కనపడుతుందండి, నీట్గా ఉంటుంది డ్రెస్ వేసుకున్నప్పుడు. చూసారు కదా, ఇవి ఫ్రంట్ పార్ట్, మిగతా పీసెస్ అండి. ఈ పీసెస్ అటాచ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త అండి. ఇందాక హ్యాండ్స్ ఎలాగైతే తీసుకున్నామో ఇలా ఇది కూడా అలాగే ఆపోజిట్లో వచ్చేలాగా ప్లేస్ చేసుకొని కుట్టుకోవాలండి. ఇవేమి టర్న్ చేసేది ఏమి ఉండదు హ్యాండ్స్ లాగా. సో డైరెక్ట్గా కుట్టేదే మనం జాగ్రత్తగా చూసుకొని ఈ మూలలు ఏదైతే ఉన్నదో సేమ్ లాగా ఉండాలండి. ఆమ్ రౌండ్లో ఉన్న పీస్ పై వైపుకు ఉండేలాగా, 2 ఆపోజిట్ సైడ్కి ఉండేలాగా ఆమ్ రౌండ్ ఎక్కడైతే తీసుకున్నామో ఆమ్ రౌండ్ కటింగ్ తీసాం కదా మిడిల్కి, ఆ పీస్ అటు సైడ్ ఇటు సైడ్ ఆపోజిట్లో ఉండాలండి. సో ఇలా స్టిచ్ చేసుకున్నాము. రాంగ్ సైడ్ తీసుకున్నానండి నేను, లైనింగ్ టర్న్ చేసేదేం లేదు ఈ పీస్కి, కాబట్టి రాంగ్ సైడ్ మెయిన్ క్లాత్ తీసుకొని లైనింగ్ యాడ్ చేశాను. రాంగ్ సైడ్కి ఇలా లైనింగ్ యాడ్ చేసుకోండి లోపల సైడు, ఎందుకంటే మనము లైనింగ్ ఏమి టర్న్ చేయట్లేదు కాబట్టి సరిపోతుంది. ఇలా కట్ చేసుకోండి వేస్ట్ అంతా కూడా. చెస్ట్ దగ్గర ఒక టక్స్ ఇచ్చాం కదండి ఆమ్ రౌండ్కి, ఆ టక్స్ 2 కూడా ఆపోజిట్ సైడ్లో ఉండాలి. ఈ మూలలా కనిపిస్తుంది కదా, అవి ఇలా ఆపోజిట్లో ఉండాలి. ఒకే సైడ్కి రాకూడదండి 2 కూడా. ఇలాగా ఈ టక్స్ ఇచ్చింది ఏదైతే ఉందో అది రైట్ సైడు, మెయిన్ క్లాత్ రైట్ సైడ్ ఉండేలాగా ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ క్లాత్ ఏదైతే ఉందో దానికి ఇలా యాడ్ చేసుకుందామండి. ఏమి లాగటము అలా చేయకండి, షేప్ పాడైపోతుంది. నీట్గా ఎంతవరకు క్లాత్ వస్తుందో అంతవరకు నీట్గా చేసుకోండి. చూసారు కదా, ఇలా నీట్గా వస్తుందండి, బ్లౌజ్ లాగా వస్తుంది ఫ్రంట్, అప్పుడు నీట్గా ఉంటుంది డ్రెస్ చూసేదానికి. చూసారు కదా, ఇటు సైడ్ కూడా ఇలా జాయింట్ చేసేసుకుందామండి. ఒక సైడ్ రైట్ సైడ్ వచ్చిందంటే ఒక సైడ్ రాంగ్ సైడ్ వస్తుందండి. ఇట అలా అటాచ్ చేసుకోవటం, ఎందుకంటే మెయిన్లీ ఆమ్ రౌండ్ దగ్గర నుంచే జాయింట్ చేయండి, కింద నుంచి జాయింట్ చేయకండి. పై సైడ్కి వచ్చేసరికి కొంచెం తగ్గినా సరే ఆమ్ రౌండ్ అనేది బాగోదు. సో ఆమ్ రౌండ్ నుంచి కిందికి జాయింట్ చేసుకోండి 2 సైడ్లు కూడా. కింద కొంచెం తగ్గినా కూడా మనం ఇలా నీట్గా కట్ చేసుకోవచ్చు.
చూసారు కదా, ఇలా స్టిచ్ చేసుకోవాలండి చూపించిన విధంగా. సో ఫ్రంట్ కంప్లీట్ అయింది. బ్యాక్ ఏం లేదండి, స్క్వేర్ షేప్ తీసుకున్నాం కదా నెక్, ఇది ఇలా స్క్వేర్ లాగా కుట్టేసుకొని లైనింగ్ని టర్న్ చేసుకోవటమేనండి. నేను బ్యాక్ ఏమి పైపింగ్ వేయట్లేదండి, ఎందుకంటే బ్యాక్ అవసరం లేదనుకుంటున్నాను. సో అందుకని బ్యాక్ నెక్కి ఏం పైపింగ్స్ ఏమి వేయట్లేదు. థ్రెడ్స్ పెడతానండి లాస్ట్లో. ప్రజెంట్ పైపింగ్ ఏం లేదు కాబట్టి ఇలా లైనింగ్ మెయిన్ క్లాత్కి రైట్ సైడ్ యాడ్ చేసుకొని టర్న్ చేసుకుంటున్నాను నెక్ వరకు. ఇలా నెక్ వరకు కుట్టుకొని టర్న్ చేసుకున్నాము. చూసారు కదా, ఈ మిడిల్ క్లాత్ ఏదైతే ఉందో అది కట్ చేసేసుకుని ఈ మూలలో లైట్గా ఇలా టక్స్ ఇచ్చేసి టర్న్ చేసేసేయండి లైనింగ్ని. ఇలా లైనింగ్ని టర్న్ చేసేసుకుందాము. సో పై వైపున ఇలా కుట్టేసుకోవటమేనండి. చూపించిన విధంగా పై వైపున కుట్టు వేసుకోవటమే. ఇప్పుడు చుట్టూతా షోల్డర్స్, ఆర్మ్ రౌండ్ అంతా జాయింట్ చేసుకోండి. ఈ వేస్టేజ్ అంతా కట్ చేసుకోండి యాజ్ ఇట్ ఈజ్. ఇలా అంతా కట్ చేసుకోండి. కొంచెం లావుగుండే వాళ్ళకి కట్స్ ఉండే డ్రెస్ కంటే కూడా ఇట ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా డ్రెస్సెస్ బాగుంటాయండి. ఫిల్స్ డ్రెస్సెస్ కూడా బాగుంటాయి. మ్యాక్సిమం ఫిల్స్ లేకుండా ఉండే తీసుకోండి ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా, ఎందుకంటే ఫిల్స్ ఉంటే ఇంకొంచెం లావుగా కనిపిస్తాం కదా. సో ఇలా అయితే బాగుంటుందండి ఎవరికైనా కూడా. ఈ ఫ్రంట్ బ్యాక్ ఒకసారి చెక్ చేసుకొని క్లాత్లు ఏమైనా పొడవులు లూజులు ఉంటే ఇలా సెట్ చేసుకొని నీట్గా కట్ చేసేసుకోండి. చూసారు కదా, ఇలా కట్ చేసుకొని ఇప్పుడు జాయింట్ చేసుకున్నాము. రెండు చేసుకొని రెండు షోల్డర్స్ కూడా అటాచ్ చేసుకుందామండి. రెండు షోల్డర్స్ కూడా జాయింట్ చేసేసుకుందామండి. సమానంగా చూసుకొని ఇలా జాయింట్ చేసేసుకోండి. ఇలా రఫ్ చేసుకోండి. ఆ మూల ఈ మూల కుట్లు ఊడుకొని ఉంటాయి. ఇటు సైడ్ షోల్డర్ కూడా జాయింట్ చేసేస్తున్నానండి. ఈ మిషన్లో రఫ్ చేయటం చాలా ఈజీ అండి. సైడ్లో కనపడుతున్న బటన్ నొక్కితే రఫ్ అయిపోతుంది. సో నార్మల్ మిషన్కి అయితే మనం కొంచెం వెనక్కి ముందుకు అనుకుంటాం కదా. సో ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేసుకున్నామండి. మనం ఎక్కడైతే కర్వ్ తీసామో చిన్న క్రాస్ తీసాం కదా, ఆ క్రాస్ పీస్ అనేది ఫ్రంట్కి నార్మల్ సైడ్ బ్యాక్కి రావాలండి. అలా చూసుకోండి, హ్యాండ్ సరిపోతుంది.
ఒకవేళ మీరు 2 ఒకే సైడ్ వచ్చేలాగా క్రాస్ తీసుకున్న పీసులు కట్ చేశాను అనుకోండి, 2 కూడా బ్యాక్ సైడ్కో 2 ఫ్రంట్ సైడ్కో వస్తాయండి. సో ఇందాక చెప్పిన విధంగా రాంగ్ వేలో కుట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ ఒకటి ఫ్రంట్కి ఒకటి బ్యాక్కి వస్తుంది క్రాస్ తీసిన పీస్, మిడిల్ పీసు. చూసారు కదా, హ్యాండ్స్ ఇలాగా అటాచ్ చేసుకోండి. క్రాస్ ఏదైతే తీసామో అది ఫ్రంట్కి రావాలండి, గుర్తుంచుకోండి. అప్పుడు హ్యాండ్ అనేది నీట్గా వస్తుందండి మనకి. మనం బ్లౌజులు కూడా ఇలాగే తీస్తాం కదా, కొంతమంది డ్రెస్సెస్కి క్రాస్లు తీసుకోరండి, కానీ క్రాస్ తీయటం వల్ల హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నేను కొంచెం ఒక 3 ఫిల్స్ పెట్టానండి మిడిల్లో. లైట్గా ఫిల్స్ పెడితే బాగుంటుందని నేను ఇలా మిడిల్కి 3 ఫిల్స్ పెట్టుకున్నానండి. ఇటు సైడ్ కూడా హ్యాండ్ కట్ చేసుకుందాం. మిడిల్కి ఒక టక్స్ ఇచ్చేసి ఆ టక్స్ నుంచి కొలుసుకొని ఎండింగ్ పట్టుకోండి. కొంచెం పొడవు వస్తుంది కదా, ఆ పొడవుని కరెక్ట్గా పెట్టుకొని మిడిల్లో నేను ఒక 4 ఫిల్స్ యాడ్ చేసుకున్నాను. అందుకనే హ్యాండ్ కొంచెం లెంత్ ఎక్కువ తీసుకున్నాను కటింగ్లో. మీకు కటింగ్ చూస్తే అర్థమవుతుందండి నేను ఎందుకు క్లాత్ ఫిల్స్ పెట్టినా సరే ఎలా సరిపోయింది అనేది. నేను ఆల్రెడీ తీసుకునేటప్పుడే కొంచెం క్లాత్ లెంత్ ఎక్కువ తీసుకున్న హ్యాండ్స్ ఈ ఫిల్స్ పెట్టుకుందామని. ఒక 3 ఫిల్స్ పెడితే ఏంటంటే కొంచెం బొద్దుగుండే వాళ్ళ హ్యాండ్స్ కొంచెం నార్మల్గా కనిపిస్తుందండి. చూసారు కదా, ఇలా హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ లెంత్ అయితే ఎంతైతే ఉందో అది చూసుకొని ఒకసారి కుట్టేసుకున్నాము. ఆల్రెడీ నేను మార్క్ చేసుకున్నాను అక్కడ కటింగ్ చేసేటప్పుడే, సో దాన్ని బట్టేసి కుట్టేస్తున్నాను. మనం ఎక్కడైతే ఆమ్ రౌండ్ దగ్గర టక్స్ ఇచ్చామో అంతవరకు కుట్టుకొని అక్కడ నుంచి ఇలా నేను కంప్లీట్ క్లోజ్ చేశానండి. ఎందుకంటే నేను ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా డైరెక్ట్గా సర్కిల్ లాగా కుట్టేసి అటాచ్ చేస్తాను. కొంతమంది ఏంటంటే ఒక సైడ్ క్లోజ్ చేసి ఒక సైడ్ ఓపెన్ పెట్టి అటాచ్ చేసుకుంటారు. అలాగైతే కొంచెం లూజ్లు అవి తీసుకునే దానికి కూడా యూజ్ అవుతుందండి. బట్ నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసుకుంటాను కాబట్టి కొంచెం లూజ్ అయినా టైట్ అయినా కూడా కంప్లీట్ ఓపెన్ చేసి మళ్ళీ కుట్టుకోవచ్చు కదా అనే వేలో నీట్గా ఉంటుంది ప్రాపర్గా చూసి దానికని నేను 2 సైడ్లు కూడా క్లోజ్ చేసి ఫుల్ సర్కిల్ అంబ్రిల్లాని యాడ్ చేస్తాను. దానికి సర్కిల్లా కుట్టి ఓపెన్ సైడ్ ఓపెన్ ఏం పెట్టట్లేదండి. ఒక 2-3 కుట్లు ఇలా వేసుకోండి, ఫిట్గా ఉంటుంది డ్రెస్. మీకు ఎలా అయితే అలా ఓపెన్ కొంచెం టైట్ అయినప్పుడు ఇలా ఒక కుట్టి ఇప్పేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో 3 కుట్టులు కూడా ఒకే వేలో వచ్చేలాగా కింద ఎండింగ్లో ఒకే కుట్టు మీదకి వచ్చేలాగా కుట్టుకున్నానండి నేను. సో ఇలా నీట్గా 2 సైడ్ క్లోజ్ చేసేసుకున్నాను. క్లాత్ వేస్ట్ ఇంకా ఎక్కువ ఉంది కొంచెం, అందుకని కట్ చేసుకున్నాను. ఇటు సైడ్ కూడా అలాగే ఒక 2-3 కుట్లు వేసుకొని కింద ఎక్కడైతే క్లోజ్ చేశానో అదే వేలో 2 కూడా కుట్లు వచ్చేలాగా ఒకే కుట్టు మీదకి మిగతా 2 కుట్లు కూడా వచ్చేలాగా అన్ని 3 ఒకే కుట్లాగా వచ్చేలాగా యాడ్ చేసుకుంటున్నాను కింద. చూసారు కదా, క్లోజ్ చేసేసుకున్నాను. ఇక్కడ కూడా కొంచెం కట్ చేసేసుకున్నాను, అది ఎక్కువగా ఉందండి, పర్లేదు. ఇప్పుడు టర్న్ చేసేసుకోండి డ్రెస్. ఇవి 5 ఇంచెస్ తీసుకున్నాను కదండి నేను క్లాత్ ఫిల్స్ పెట్టేదానికి. అలాగా అన్ని క్లాత్లు జాయింట్ చేసుకొని కింద సైడు జిగ్జాగ్ చేసి పెట్టుకుంటున్నానండి నేను. ఇలా నీట్గా జాయింట్ చేసేసుకొని కింద సైడ్ ఒక సైడ్ అంతా కూడా జిగ్జాగ్ చేసేసుకోండి. చూసారు కదా, ఇలా రఫ్ తీసుకోండి అటు సైడ్ ఇటు సైడ్. ఇలా నీట్గా కుట్టుకోండి. జాయింట్స్ అన్నీ కూడా అటాచ్ చేసుకున్నాను. 1 by 1 ఇలాగా అటాచ్ చేసేసుకోండి. 1 మీటర్ దాకా పడుతుందండి కింద ఫిల్స్కి.
ఎందుకంటే ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా తీసుకున్నాం కదా, దానికి మళ్ళీ కింద ఫిల్స్ పెట్టాలి కాబట్టి 1 మీటర్ దాకా పడుతుంది ఫిల్స్కి మాత్రమే. చూసారు కదా, ఇదంతా కూడా అటాచ్ చేసుకోండి. అయిపోయిందండి. ఇప్పుడు ఫుడ్ చేంజ్ చేసుకుంటున్నాను. చేంజ్ చేసుకొని ఇలా ఓవర్లాక్ చేసుకోండి. కింద సైడ్ అంతా కూడా జిగ్జాగ్ చేసేస్తున్నాను నేను. కింద సైడ్ అంతా కూడా ఇలా జిగ్జాగ్ చేసేసుకోండి. ఇలా కింద సైడ్ అంతా కూడా జిగ్జాగ్ చేసేసుకోవటమేనండి. ఈ మిషన్ అయితే ఏంటంటే లాభం, ఇలాగే జిగ్జా నార్మల్ అంతా కూడా మిషన్ మీదే అవుతుందండి. ఎక్కువ రిపేర్ కూడా రాదు ఇది. సో ఈజీ అవుతుంది. డైలీ కుట్టుకునే వాళ్ళకి బెస్ట్ ఇది. ఇంట్లో బట్టలు కుట్టుకునే దానికైనా దేనికైనా కూడా ఈజీగా ఉంటుందండి. నేను కొనేటప్పుడు ఇది 13,500 అయిందండి. ఇప్పుడైతే మ్యాక్సిమం నాకు తెలిసి ఇంకా తగ్గిందో పెరిగిందో నేను చూడలేదు. కానీ వర్క్ మటుకు బెస్ట్ క్వాలిటీ అండి. సూపర్గా వర్క్ చేస్తుంది. ఎక్కువ రిపేర్లు అవి రాదు. చూశారు కదా, నేను కట్ చేసి పెట్టుకున్న ఫుల్ సర్కిల్ అంబ్రెల్లాని కింద పార్ట్ ఉంది కదండి, సర్కిల్ లాగా తీసుకుని అది జాయింట్ చేసుకొని ఒకసారి దీనికి కొలుసుకున్నానండి. కొలుసుకొని యాడ్ చేసుకుందాము. చూసారు కదా, ఒకసారి ఎంత సైజ్ అయితే ఉందో దానికి అడ్జస్ట్ చేసుకొని సైడ్లు కుట్టేసుకోవాలండి. ఇప్పుడు లైనింగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా సేమ్ అలా విధంగా అటు సైడ్ ఇటు సైడ్ జాయింట్ చేసుకొని ఒకసారి నడుముని పట్టి మెయిన్ బాడీ పార్ట్ ఏదైతే ఉందో దానికి ఒకసారి కొలుసుకొని యాడ్ చేసుకుంటాను. నేను ఓపెన్స్ ఏమి ఉంచట్లేదండి. 2 సైడ్ కూడా క్లోజ్ చేసేసి ఇలా 2 కూడా క్లోజ్ చేసి కొలుసుకొని ఒకేసారి క్లోజ్ చేసేస్తున్నాను. ఓపెన్స్ ఏం పెట్టట్లేదు. చూపించిన విధంగా లైనింగ్ కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటున్నానండి. ఎంత నడుము కొలత అయితే ఉందో బాడీ పార్ట్కి సేమ్ అదే లెంత్లో లైనింగ్స్ అటాచ్ చేసుకున్నాను. ఈ లైనింగ్స్ టర్న్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ లోపల మళ్ళీ లైనింగ్ క్లాత్ లోపల యాడ్ చేసుకుంటున్నాను. చూపించిన విధంగా టర్న్ చేసుకొని ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ లోపలికి ఇలా పెట్టుకోవాలండి. ఇలా లోపలికి యాడ్ చేసేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ లోపలికి. చూసారు కదా, ఇలా ఇదంతా కూడా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా నీట్గా ఎడ్జ్ అంతా కూడా కుట్టేసుకున్నాము. లోపల లైనింగ్ యాడ్ చేసేసి నేను రౌండ్గా ఒకేసారి కుట్టేసాను కండి. అది కూడా లైనింగ్ కూడా లోపల పెట్టేసి ఇలా రౌండ్గా 2 కలిపి స్టిచ్ చేసుకోండి. దాన్ని మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేస్తాను. అంతేనండి, చాలా ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్. అదే సైజ్ జాయింట్ చేసేదనుకోండి కొంచెం కష్టమే, దీని మీద టైం ఎక్కువ వేస్ట్. చూసారు కదా, ఇలా జాయింట్ చేసేసాను లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 కూడా
లోపల సైడ్ లైనింగ్ ఉండేలాగా 2 జాయింట్ చేసేసానండి. ఈ జాయింట్ మిడిల్కి ఏదైతే ఉందో జాయింట్ చేసిన దగ్గర బాడీ పార్ట్ పెట్టేసి జాయింట్ చేస్తాము. బాడీ పార్ట్ సైడ్ జాయింట్ రెండు కూడా జాయింట్ చేసేసుకుందాం ఇలాగా. చూపించిన విధంగా బాడీ పార్ట్ కింద అంబ్రిల్లావి 2 కూడా జాయింట్ చేసేసుకున్నామండి. చూసారు కదా ఎలా జాయింట్ చేసానో. దీనికి కింద ఫిల్స్ పెట్టుకున్నాము. సో బాడీ పార్ట్కి మనం తీసుకున్న ఫుల్ సర్కిల్ ఏదైతే ఉందో లైనింగ్ యాడ్ చేసుకొని దానికి అటాచ్ చేసుకున్నాను. ఇప్పుడు జిగ్జాగ్ చేసుకొని జాయింట్ చేసి పెట్టుకున్న 5 ఇంచెస్ పీస్ ఏమైతే ఉన్నాయో జాయింట్స్ అవన్నీ కూడా కింద ఫిల్స్ పెట్టేసుకోవటమేనండి. ఇక్కడ కొంచెం ఉంచాను క్లాత్ రఫ్ చేసుకొని ఆ క్లాత్కి ఇలా యాడ్ చేసుకోవటమే. చూపించిన విధంగా ఫిల్స్ పెట్టుకొని కొంచెం దూరంగానే పెట్టానండి ఫిల్స్. ఎందుకంటే ఇది కింద పెట్టే ఫిల్స్ కాబట్టి పెద్దగా దగ్గర ఏం అవసరం లేదు. సో 1 by 1 ఇలా ఫిల్స్ పెట్టేసుకున్నాను అన్నీ కూడా. డ్రెస్ అంతా కూడా ఇలా ఫిల్స్ పెట్టేసుకోండి కింద సైడ్. బాడీ పార్ట్ బాటమ్ పార్ట్ 2 అటాచ్ చేశాక దానికి ఇలా ఫిల్స్ పెట్టుకోండి. ఇది 300 అని చెప్పాను కదా. ఈ 3 ఎడ్జ్లు ఇలా కుట్టేసుకోండి. ఫిల్స్ అయిపోయాక 2 సైడ్స్ ఇలా ఎడ్జ్లు క్లోజ్ చేసేసుకోండి సరిపోతుంది. ఈ లైనింగ్ నేను అలాగే తీసుకున్నాను కదండి, ఎడ్జ్లు ఏం కుట్టలే. సో దాన్ని జిగ్జాగ్ చేసుకుంటున్నాను. లైనింగ్ కింద సైడ్ ఎడ్జ్ ఉంది కదా, ఆ ఎడ్జ్ అంతా కూడా జిగ్జాగ్ చేసేసుకుంటున్నాను. లైనింగ్ అంతా కూడా ఇలా నీట్గా జిగ్జాగ్ చేసేసుకుంటానండి. దీనికి నాకు 3 మీటర్స్ లైనింగ్ 4 మీటర్స్ మెయిన్ క్లాత్ పట్టిందండి. చూడండి ఫైనల్లీ ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా డ్రెస్ రెడీ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.